ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరి హృదయంలో బాగా పెరగవలసి ఉంది. కానీ నేటి కాలంలో వాక్యాన్ని వినేవాళ్ళు, వాక్యానుసారంగా నడిచేవాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. ఆరంభంలో ఉన్న ఆసక్తి, దేవుని గురించి దైవభక్తి గురించిన ఆసక్తి నేటి కాలంలో లేకుండా పోయింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క అంత్య దినాల్లో దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. వాక్యం నేర్చుకునడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మంచిది. ఈ యొక్క సమయంలో లూకాసు వార్త 21వ అధ్యాయం 35, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు. ఈ రాయబడినటువంటి మాటలు ఒక వైద్యుని చేత రాయబడినటువంటి మాటలై ఉన్నాయి. అంటే లోక జ్ఞానము అలాగే దైవిక జ్ఞానం కలిగిన ఈ భక్తుని చేత యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు మనం చదివాం. ఆయన పెందల కాడనే లేచి ప్రజలతో మాట్లాడడానికి వెళతా ఉన్నాడు. జనులు కూడా పెందల కాడనే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారగునట్లు మీరు ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి అని చెబుతూ ఉన్నాడు. ఆయన చనిపోవడానికి ఇంకా కొద్ది దినాలు ముందుగా పస్కా పండుగ జరగవలసిన ముందు దినాల్లో ఈ మాటలను తన ప్రజలకు, శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏవో జరగబోతున్నాయి, వాటన్నిటి నుంచి మీరు తప్పించుకోవాలి. తప్పించుకొని ఎక్కడ నిలబడాలి అంటే మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి కావాలి. మీకు శక్తి లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు. కాబట్టి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండేటట్లుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకి దైవ కార్యం జరుగుతుంది. దేవుని యొక్క శక్తి మనలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. అయితే దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిలబడుటకు శక్తి గలవారగునట్లు అంటూ ఉన్నాడు. వీరు నిలబడలేరని ఆ మాట చెప్తున్నాడా అంటే నిజమే. దేవుని ఎదుట నిలబడడానికి శక్తి కావాలి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడెవడు అని అంటాడు కీర్తనకారుడు 15వ కీర్తనలో. ఎక్కడంట ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కావాలి, ధైర్యం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఏ శక్తి? మానవ రీతిగా మనకున్న శక్తితో మనము దేవుని ఎదుట నిలబడలేము. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తూ ఆరోహణమై ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి అని యేసు చెప్పాడు. ఏ శక్తి అంట? పైనుండి శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఆ శక్తి మీలోనికి వచ్చినప్పుడు మిమ్మును నాకు సాక్షులుగా సిద్ధం చేస్తుంది.
ఏం జరుగుతుంది? ఆ శక్తి వారిలోనికి వచ్చినప్పుడు ఒక మాట అక్కడ చదివి మరలా ఈ వాక్య ధ్యానంలోకి వద్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ముందేం చెప్పాడంటే, ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు మీరు శక్తి పొందుకునే వరకు అక్కడ నిలిచి ఉండండి అని చెప్పాడు. మరలా ఆయన చెప్తున్న చివరి మాట ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారు? శక్తి పొందుతారు. యేసే అంటున్నాడు, మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే అక్కడ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటే ఆ ఒక్కటే సరిపోదు, పరిశుద్ధాత్మ శక్తి చేత వీళ్ళు నింపబడాలి. ఏ శక్తి చేత? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ శక్తి మనిషి మీదకి పంపబడతా ఉంది అంటే, ఒక కారణం, ముఖ్య కారణం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. మీరు భూదిగంతాల వరకు ఎవరికి సాక్షులై ఉంటారు? నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవుడి గురించి సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ శక్తికి ఏమి సంబంధం? సాక్ష్యం చెప్పాలంటే ఏదో ఒక రీతిగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు చాలామంది చూసిన దాన్ని బట్టి సాక్ష్యం చెప్తారు, వినిన దాన్ని బట్టి సాక్ష్యం చెప్తారు, కొన్నిసార్లు చూడకుండా వినకుండా చెప్పుడు మాటలను బట్టి సాక్ష్యం చెప్తారు. వారిచ్చే సాక్ష్యాలను కొన్ని నమ్మశక్యంగా ఉండవు, కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మడానికి వీల్లేదు. అందరూ మన గురించి మంచి సాక్ష్యాలు ఎవరు కదా, మనమే ఉన్నాం. మన గురించి ఎవళ్ళైనా సాక్ష్యం చెప్పమని చెప్తే వాళ్ళు మనతో ఉండే వాళ్ళైనా మన గురించి ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే మాటలంటే అంటే మంచి కంటే చెడు ఎక్కువ చెప్పడం మొదలు పెడతారు. యేసయ్యకు తెలుసు, వీరిని ఇలాగే వదిలేస్తే వీరు నా గురించి సాక్ష్యం చెప్పలేరు, ఆయన కొరకు సాక్షులుగా జీవించలేరని ఆయనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంట? మరలా తిరిగి వృత్తిలోకి వెళ్ళిపోయారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అప్పుడు మరలా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని సరిచేసి వాళ్ళతో ఉండి వారిని ధైర్యపరిచి చిట్ట చివరి సమయంలో వారి దగ్గర నుండి వెడలిపోతూ, అంటే ఆరోహణుడై వెళ్ళిపోతున్న సందర్భంలో చెప్పినటువంటి మాట, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏం పొందుతారు? శక్తి పొందుతారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు. ఎలాగా అంటే వాళ్ళు చూసింది చెప్తున్నారు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద వ్రాలగా, ఎక్కడంట మీద, వారి యొక్క శరీరముల మీద, వారి మీద ఆ పరిశుద్ధాత్మ శక్తి వాలినట్టుగా 2వ అధ్యాయంలో చదువుతాం. ఎందుకు పరిశుద్ధాత్మని ఇచ్చాడంటే, సాక్ష్యం చెప్పడానికి ధైర్యం కావాలి, నిజాన్ని మాట్లాడడానికి ధైర్యం కావాలి. అబద్ధాన్ని ఎలాగైనా చెప్పొచ్చు, అబద్ధాన్ని నమ్మేటువంటి ప్రజలు చాలామంది ఉంటారు, కానీ నిజాన్ని చెప్పాలంటే ధైర్యం కావాలి. కొన్నిసార్లు కొన్ని కోర్టు కేసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి నిజం చెప్పాలని వస్తే యువతాల వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తి నిజం చెప్తాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని బెదిరిస్తాడు. నువ్వు గనక నిజం చెప్తే మీ కుటుంబాన్ని అందరినీ చంపేస్తాం, నువ్వు గనక నిజం చెప్తే మీ ఇంట్లో ఎవరిని బ్రతకనీయం అని బెదిరిస్తారు. అంతటితో నిజం చెప్పాలనుకున్న ఆ మనిషి ఏమవుతున్నాడంటే నిజం చెప్పట్లేదు. అప్పటి వరకు నేను వస్తాను, మీ గురించి సాక్ష్యం చెప్తాను, మీకు జరిగిన గొడవలో నేనున్నాను, లేకపోతే మీరున్న ఆ సిచ్యువేషన్లో నేనున్నాను, జరిగినంతా నేను చూశాను, జరిగినట్టు మీ పక్షాన నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పిన మనిషి ఎప్పుడైతే ఆ అపోజిషన్లో ఉన్నవాడు అబద్ధాలని సాక్ష్యంగా చూపిస్తున్నవాడు ఏం చేస్తూ ఉన్నాడంటే నిజం చెప్పేవాడిని బెదిరిస్తున్నాడు. వెంటనే ఆ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడిన ఒకరే కానీ, ఇద్దరే కానీ, ముగ్గురే కానీ, నలుగురే కానీ వారు ఏమైపోతున్నారు? కనుమరుగైపోతున్నారు.
ఎరా వస్తానన్నావు కదా, ఏ బాబు వస్తానన్నావు కదా అంటే, నేను రానండి, నాకేదో పని ఉంది. అదేంటయ్యా, నిన్ను నమ్మే కదా నువ్వు సాక్ష్యమని సంతకాలు పెట్టించాం, సాక్ష్యమని అన్నీ సబ్మిట్ చేశాం, ఇప్పుడు నువ్వు రానంటే ఎలాగా? నేను రాలేనండి, నేను చెప్పను, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, లేకపోతే ఫలానా వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పి దాట వేస్తాడు, దాట వేస్తారు కూడా. అయితే మనుషులు కూడా ఇదే రీతిగా మారే స్వభావం ఉందని యేసయ్యకి తెలుసు. వీళ్ళు యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఉన్న ఆయన్ని ఎప్పుడైతే బంధించారో, ఆయన బంధించిన ఆ రాత్రి ఎవ్వరు యేసయ్యతో కూడా వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఏమైపోయారు? వాళ్ళందరూ చెదరిపోయారు. ఏమైపోయారు? చెదరిపోయారు. అంటే ఒకరి దగ్గర ఒకరు లేరు, ఎవరికి వాళ్ళు ప్రాణాలు దక్కించుకునే పరిస్థితుల్లో పారిపోయారు. పేతురు ఒక్కడే ఆయన వెంబడిస్తా ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. ఇప్పుడే వీళ్ళు ఇంత ధైర్యంగా లేకపోతే రాబోయే కాలంలో వీళ్ళు నా గురించి ఏమని సాక్ష్యం చెప్తారు, వీళ్ళు నా గురించి ఏమని తెలియజేస్తారు అని యేసయ్య ముందుగానే గుర్తెరిగి, తండ్రి యొక్క ప్రణాళికలో వీరికి ఒక శక్తి కావాలి, ఆ శక్తి పనిచేస్తే వీళ్ళు తప్పకుండా నాకు సాక్షులై ఉంటారు. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవడంలో గొప్పేమి లేదు. చాలామంది వారి వ్యక్తిత్వాన్ని గురించి సాక్ష్యం చెప్పుకుంటారు. నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను, నేను ఎన్ని ఉపవాసాలు ఉంటాను, లేకపోతే నేను ఇంత భక్తి చేస్తాను అని తమ వ్యక్తిత్వాన్ని గురించి సాక్ష్యం చెప్పుకోవడం చాలా ఈజీ. వినేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటారు. ఇంకా ఇప్పుడున్నటువంటి కాలంలో గమనిస్తే వారి కుటుంబాన్ని గురించి సాక్ష్యం, మా కుటుంబం ఇలాంటిది, మేము ఇలాంటి వాళ్ళము అనే ఒక సాక్ష్యం. ఇవి మామూలు సాధారణమైన సాక్ష్యాలే. వీటి గురించి ఎవరు వచ్చి నిన్ను నీ మీద గొడవ చేయరు, ఎవరు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టరు. నీ సాక్ష్యాన్ని వింటారు, నీ కుటుంబాన్ని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు వింటారు. కానీ నువ్వు యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తే సహించని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఆయన గురించి నువ్వు చెబుతూ ఉంటే విననల్లని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు ఉన్నారు. ఆ మాటలు చెవినికి వెళ్లకుండా చెవులు మూసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు, ఆ సాక్ష్యాన్ని చెప్పే వ్యక్తుల్ని చంపేటువంటి వాళ్ళు ఉన్నారు. యేసయ్యకి ఇవన్నీ తెలుసు. అందుకే ఆయన ఏమనుగ్రహించాడంటే తన శిష్యులకి, అబ్బాయి శిష్యులారా, మీరు పైనుండి శక్తి పొందుకోవాలి. మీరు ఈ శక్తి పొందుకుంటే నా ఎదుట నిలబడ్డమే కాదు, పరలోకంలో నా ఎదుట నిలబడ్డమే కాదు, భూమి మీద మీరు నాకు సాక్షులై ఉంటారు. ఏమై ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు. నాకు సాక్షులు అంటే నా గురించి చెప్పాలి. నేనెవరినో నా గురించి నీ సాక్ష్యం ఇచ్చుకోవడంలో గొప్పేం లేదు. నా గురించి నాతో ఉన్నవాళ్ళు ఇచ్చే సాక్ష్యం చాలా మంచిది. వారు చెప్పేటువంటి సాక్ష్యం యథార్థమైనదై ఉండాలి. కాబట్టి సాక్ష్యం చెప్పేటప్పుడు కొందరు అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, కొందరు నిజాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కల్పితాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటున్న విషయాల్ని కూడా వారి సాక్ష్యాలు ఏమని చెప్తారంటే, చూసినట్టుగా, వినినట్టుగా, మాట్లాడిన దాన్ని వక్రీకరించి సరియైన సందర్భాన్ని, సరియైన విషయాన్ని చెప్పకుండా సాక్ష్యాన్ని తారుమారు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయని యేసయ్యకు తెలుసు. అందుకే ఆయన తన శక్తిని పంపుతున్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి అనేది అంతరంగాల్లో నిలిచి ఉండేటువంటిది. పరిశుద్ధాత్మ శక్తిని వీరు పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలని యేసయ్య కోరుకుంటున్నాడంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, ఎక్కడంట, యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పి ఆ తరువాత ఆయన ఆరోహణుడైపోయాడు. మీరు శక్తి పొందుకున్న తర్వాత మీరేమవుతారంటే నాకు సాక్షులు అవుతారు, నా గురించి మాట్లాడే వాళ్ళు అవుతారు. ఈరోజు సాతానుడికి కోపం తెప్పించే విషయం ఏంటంటే, నేను ఒక 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, 6 రోజులు 2 పూటలు తిని 1 పూట ఉపవాసం ఉంటున్నాను, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నా, సాయంకాలం ప్రార్థన చేస్తున్నా, అబ్బో 24 గంటలు ప్రార్థన చేస్తున్నా అని సంఘములో ఉన్నవారికైనా సమాజంలో ఉన్నవారికైనా నేను సాక్ష్యం ఇస్తే వాడు పెద్దగా ఫీల్ అవ్వడం. ఎవరు?
సాతానుడు ఎందుకు ఫీల్ అవడంటే, "ఆ, ఈడి భక్తి ఈడు చెప్పుకుంటున్నాడు, ఈడు తప్పు ఈడు కొట్టుకుంటున్నాడు." ప్రజలకి దేవుని మీద కంటే నా మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది కాబట్టి ఇది నా సాక్ష్యమై ఉంటుంది. సాతానుడు కూడా ఏమీ అనుకోడు, కానీ వాడికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు వాడికి మంట కలుగుతుంది, ఎప్పుడు వాడు నాకు వ్యతిరేకం అవుతాడంటే, నేను నా గురించి మాట్లాడకుండా, నా కుటుంబం గురించి మాట్లాడకుండా, నేను ఎప్పుడైతే ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతానో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్కులనైతే ప్రకటించడానికి తన యొక్క అగ్ని చేత పెదాలను కాల్చాడో ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు సాతానుడికి మంట కలుగుతుంది. సాతానికి వాడు తట్టుకోలేడు అనమాట. వాడు ఎలాగుంటాడంటే, అగ్నిలో కాళ్ళతో ఉండి కేకలు పెట్టిన వాడి పరిస్థితి అవుతుంది. ఎలాగైనా ఈ సువార్తను ఆపేయాలి, ఎలాగైనా ఈ సేవను ఆపేయాలి, ఎలాగైనా ఈ పరిచర్యను ఆపేయాలి, ఎలాగైనా ఈ సేవకుడు నోరు మూసేయాలి, ఎలాగైనా ఈ సేవకుడిని మాట్లాడనీయకుండా చేయాలి. ఎందుకంటే వీడు అన్ని సత్యాలే మాట్లాడుతున్నాడు, వాక్యంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడు, కల్పనా కథలు చెప్పట్లేదు, లాలన చేసే మాటలు చెప్పట్లేదు, వ్యర్థమైన మాటలు చెప్పట్లేదు, పనికిరాని మాటలు చెప్పట్లేదు. వాడు భక్తి విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, మాట్లాడే విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాబట్టి వాడిని ఎలాగైనా పడుదురేయాలి, వాడి సాక్ష్యాన్ని చెడగొట్టాలి, వాడి యొక్క బ్రతుకును చెడగొట్టాలి, వాడి జీవితాన్ని నాశనం చేయాలని సాతానుడు ఆ యొక్క సత్యాన్ని మాట్లాడే వ్యక్తి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తాడు. యేసయ్య చెప్పాడు, మీరు శక్తి పొందుతారు, నాకు సాక్షులై ఉంటారు. మనం ఎక్కడ నిలబడినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకులు ఎవరైనా, దేవుని ఆత్మ కలిగిన పిల్లలు ఎవరైనా వారి సొంత సాక్ష్యాలు చెప్పుకోవడానికి ఎప్పటికీ ఇష్టపడరు. వారు ఏమై ఉన్నారో, వాళ్ళకి ఎంత ధనం వస్తుందో, వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో, వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పుకోవడానికి ఇష్టపడరు. వారు మాట్లాడిన ప్రతిసారి దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు, మమ్మల్ని బాగు చేసింది దేవుడే, మమ్మల్ని బ్రతికించింది దేవుడే, మమ్మల్ని పోషిస్తుంది దేవుడే, మమ్మల్ని నడిపిస్తుంది దేవుడే అని ఆ సాక్ష్యం ఎప్పుడైతే ఒక విశ్వాసే కానీ ఓ సేవకుడే కానీ మాట్లాడడం మొదలు పెడతాడో, సాతానుడు ఆ వ్యక్తులను లేక ఆ సేవకులను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుని శక్తి కలిగిన వాళ్ళు ధైర్యముగా నిలబడి సాక్ష్యమిస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ధైర్యముగా నిలబడి సాక్ష్యమిస్తారు. దేవుని యొక్క శక్తి అందుకోసమే మనకు కావాలి. రెండు కార్యాల కొరకు దేవుని శక్తి మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రాత్రి రెండు విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన ఎదుట నిలబడడానికి మనకు శక్తి కావాలి. రెండవది, భూమి మీద మనం ఆయన గురించిన సాక్ష్యము మనం చెప్పాలి. సాక్ష్యం అంటే కనిన వినిన సంగతుల్ని తెలియజేయడమే. మనము ఏది చూసామో, మనము ఏది విన్నామో, మనము ఏది నేర్చుకున్నామో దాని గురించి మనము సాక్ష్యం చెప్పాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. మనము దేవునితో అనుభవించిన అనుభవాలు ఏవైతే ఉన్నావో అవి సాక్ష్య రూపకంగా చెప్పాలి. యోహాను భక్తుడు అంటాడు ఒక మాట, ఆ మాటను చదువుదాం ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినవో అది మీకు తెలియజేయుచున్నాము. సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను. ఏమంటున్నాడంటే, మేమేది వింటిమో, ఆది నుండి ఏది ఉన్నదో, సాక్ష్యములు ఏంటంట, ఏమంటున్నాడు, ఆది నుండి ఏది ఉన్నదో, ఏది ఉండెనో. రెండవది, మేము ఏమి వింటిమో. మూడవది, మా కనులారా ఏది చూచితిమో. నాలుగవది,
ఏది నిదానించి కనుగొంటిమో, ఐదవది మా చేతులు దేనిని తాకి చూసినవో అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను అన్నాడు, మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఎలాగా? ఆది నుండి ఏదుందో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరున్నారు ఆది నుండి? దేవుడే ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన అంటాడు, అల్ఫా నేనే, ఒమేగయు నేనే, మొదటివాడును నేనే, కడపటివాడును నేనే. మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఆది నుండి ఉన్నటువంటి దేవుని గురించిన సాక్ష్యం మనం చెప్పాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆది నుండి ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడో, ఆయన కృపను ఏ విధంగా తన ప్రజలకు చూపించాడో, ఆయన ఎలా సృష్టిని జరిగించాడో, ఆ సృష్టిలో మానవుణ్ణి ఎలా నిర్మించాడో, ఆ మానవుడు తప్పిదం చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ అతడికి ఎలాగూ కృపనిచ్చాడో, ఇవన్నీ ఆదిలో నుండి దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉందో దాని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఓ దేవుని బిడ్డ, విశ్వాసి అయినా సేవకుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం సాక్ష్యము మన గురించి చెబితే మన మీద ప్రేమ కలుగుతుంది మనుషులకి. కానీ మనం చెప్పాల్సిన సాక్ష్యము ఎక్కడ నిలబడినా కానీ ఆది నుండి ఉన్న దేవుడైన యెహోవా గురించి సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యపరిచే వాళ్ళు ఎవరయ్యా అంటే, పెదాలు కాల్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి ఏం కాల్చాడంట? పెదాలు కాలుస్తాడు, స్వరాన్ని ముడతాడు. ఎందుకు అగ్ని జ్వాలలంటే వాక్శక్తి అంట. ఏ శక్తి అది? వాక్శక్తి అనుగ్రహించబడింది. వారు పొందుకున్న శక్తి అంటే వాక్శక్తి అనగా మాట్లాడేటువంటి శక్తి. సాక్ష్యం చెప్పాలి అంటే మాటలతోనే కదా చెప్పేది. ఆ శక్తి మనలోకి వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడతాం. మనం ధైర్యంగా ఎక్కడైనా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి మన హృదయాల్లో గొప్ప శక్తి ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. యోహాను అన్నాడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడే అంటున్నాడు, ఆది నుండి ఏది ఉందో. రెండవదిగా అంటాడు, మేము ఏది వింటిమో. ఏంటంట? వినిన దాని గురించి సాక్ష్యం, ఉన్న దాని గురించి సాక్ష్యం. ఏముందో తెలుసుకున్నారు, దాని గురించి చెప్తూ ఉన్నారు. రెండవదిగా వినిన దాని గురించి సాక్ష్యం చెప్పాలంట. సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వినిన దాని గురించి సాక్ష్యం ఇవ్వడం. మేము ఏది వింటిమో అన్నారు. వాళ్ళు ఏమన్నారు? యోహాను గారు ఏమన్నాడు? ఒకప్పుడు లోకవార్తలు వినుంటాడు, ఒకప్పుడు రకరకాలైన మాటలు వినుంటాడు. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో, యేసయ్యతో నడవడానికి ఇష్టపడ్డాడో, యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడో, వారు వినిన మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలే. ఆయన ఏం చెప్పాడో అది మేము చెప్తున్నాం. మేము ఏది విన్నామో అది మాత్రమే చెప్తాం. మేము వినదాన్ని చెప్పము. సాక్ష్యం అంటే ఏంటంటే ఉన్నదాన్ని, ఆది నుండి ఉన్నదాని గురించి సాక్ష్యం ఇవ్వాలి. రెండవదిగా ఏది విన్నామో దాని గురించి సాక్ష్యం చెప్పాలి. విన్నావా దేవుని వాక్యం? ఏం వాక్యం విన్నావు నువ్వు? ఆ వాక్యములో ఉన్న శక్తి ఏంటి? నువ్వు దేని గురించి విన్నావు? అవి నువ్వు చెప్పాల్సిన అవసరత ఉంది. అపోస్తలులు వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యంలో రాయబడి ఉంది, వారు యేసు నామాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తా. వారు దేని గురించి మాట్లాడుతున్నారంట? యేసునామం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారిలోనే రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారిలోనే విమోచన, యేసుక్రీస్తు ప్రభువారిలోనే స్వస్థత. యేసే నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేవాడు. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభుని నమ్మాలి, పరలోకాన్ని వెళ్ళాలంటే యేసు ప్రభుని విశ్వసించాలి అని వారు ప్రతి చోట ఆయన గురించిన సాక్ష్యం చెబుతూ ఉంటే అనేక మంది ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తట్టు చేరతా వచ్చారు. ఏమి నేర్చుకున్నారో అది ప్రకటిస్తే బాగుంటుంది. ఈ రోజుల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, నేర్చుకున్నది ఒకటి, ప్రకటించేది మరొకటి. నేర్చుకున్నదేమో ప్రేమ సందేశం, ప్రకటించేదేమో పనికిమాలిన సందేశం. నేర్చుకున్నదేమో ప్రభు గురించిన మాటలు, ప్రకటించేదేమో సొంత డప్పాలు.
నేర్చుకున్నదేమో యేసు రక్తము గురించి, ప్రకటించేదేమో నూనె బుడ్డి గురించి. నేర్చుకున్నదేమో యేసులోనే విడుదల అని, ప్రకటించేదేమో నేను చేస్తేనే విడుదల. ఎంత భయంకరంగా మారిపోయిందంటే ప్రకటనలు మారిపోయినాయి. ప్రకటించే వ్యక్తులు సరి అయిన ప్రకటన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వారు నేర్చుకోలేదు, వారు వినలేదు. మేము ఏది వింటిమో దాని గురించి మీతో చెప్తున్నాం. మేము ఏది వింటిమో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎక్కడ వినాలి అంటే ప్రభు పాదాల దగ్గర వినాలి, ప్రభు యొక్క స్వరాన్ని వినాలి, దేవుని యొక్క మాటలు వినాలి. ఎవరి మాటలు వినాలి? ఈ రోజుల్లో అబద్ధ బోధలు అనేటువంటివి ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు క్రీస్తు పేరు చెప్పి దేవుని పిల్లలను మోసగించేటువంటి వారు ఎక్కువైపోయారు. మరి ఎక్కడ వినాలి? మేము ఏది వింటామో అంటున్నారు. వీళ్ళు ఎక్కడున్నారంటే యేసు ప్రభు వారితో ఉండి విన్నారు. మరి మనం ఎక్కడ వినాలి అంటే బాగా గుర్తుంచుకోండి, ఆత్మ సంబంధమైన దైవజనులను గుర్తుపట్టాలి, ఆత్మ కలిగిన దైవజనులను గుర్తుపట్టాలి, ఆత్మ ఆవేశం కలిగిన దైవజనులను గుర్తుపట్టాలి, ఆత్మీయతలో నడిపించే దైవజనులను గుర్తుపట్టాలి. ఆత్మల కొరకు ప్రయాసపడే వాళ్ళని, ఆత్మల కొరకు ఆకలి దప్పులు గలవారిని, ఆత్మలు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలనే భారం కలిగినటువంటి వాళ్ళను, ఆత్మలు ప్రభు తట్టే తిప్పేటువంటి బోధ చేసేటువంటి వాళ్ళను కనిపెట్టాలి. ఈ రోజుల్లో అటువంటి బోధకులు బహు తక్కువైపోయారు. ఏం నేర్చుకోవడం ఉన్నారు అంటే, ఒక బ్రదర్ అంటున్నాడు, మా పాస్టర్ గారు కూడా చెప్పాడండి, భోజనాలు పెట్టి జనాలను ఆకర్షించి వాక్యం చెప్పండి అని. అలాగైతే అది ప్రభు చెప్పిన మార్గం కాదు. ఆయన వాక్యం చెప్పి భోజనం పెట్టాడు, అంతేనా? భోజనాలని చెప్పి పిలిచి వాక్యం చెప్పాడా? 3 దినాలు ఆయన కొండ మీదకి వెళ్ళాడంట. 3 దినాలు ప్రజలు అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆయన మాటలు వింటూ ఉండిపోయారు. వాళ్ళకు ముందు ఓహో మీకు భోజనాలు ఉన్నాయి రండి అని చెబితే ఏం చేసేవాళ్ళు? ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. 5,000 మంది ఏంది, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు రొట్టెలు తినడానికైనా భోజనం చేయడానికైనా. కానీ అపోస్తుల యొక్క బోధ ఎలాగుంది అంటే వారు ముందు వాక్యంకే స్థానం ఇస్తారు, భోజనానికి కాదు. భోజనము పేరట ఎవరిని ఆకర్షించలేదు. వారు ఎక్కడ కూడుకుని ఉన్నా యేసు నామాన్ని ప్రకటించడం కొరకే కూడుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆకర్షణ ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారంటే భోజనాలు పెడుతున్నారు, ఇక్కడ భోజనాలు ఉన్నాయండి అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాక్యం ఉందా లేదా అవసరం లేదు వాళ్ళకి. వాక్యం ఉందా లేదు, వాళ్ళకి ముందుల ప్రేమ విందు అనేటువంటి టైటిల్ కనపడితే చాలు, అమ్మాయి పర్వాలేదు అక్కడికి వెళ్తే వాక్యం చెప్పి భోజనం పెడతారంట అని వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కడవరి దినాల్లో ఉన్నాం. వాక్యం కొరకు ఆకలి కొనిన వాడు వేరు, వాక్యం ఎంతో ఆసక్తి కలిగిన వాళ్ళు వేరు, వాక్యాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు వేరు, వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు కూడా వేరు. ఎక్కడ ఎవరు చెప్తున్న బోధలు వినాలి? అబద్ధ బోధలు ఎక్కువ పెరిగిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధలను చాలా జాగ్రత్తగా పసిగట్టుకోకపోతే ఆత్మీయత పాడైపోయింది. కాబట్టి విన్న వాటి గురించి సాక్ష్యం ఇవ్వడం వీరు నేర్చుకున్నారు. తరువాత అంటున్నాడు, కనులారా ఏది చూచితిమో, ఏది చూచితిమో, కనులారా ఏది చూచితిమో. కొంతమంది చూస్తారు కానీ సాక్ష్యం చెప్పరు. అద్భుతాలు జరుగుతున్నప్పుడు, స్వస్థత కార్యాలు జరుగుతున్నప్పుడు కొందరు పక్కనే ఉండి చూస్తారు, చూసి వీక్షిస్తారు, సినిమాను వీక్షించినట్టుగా వీక్షిస్తారు. ఆ తర్వాత ఏమి సాక్ష్యం చెప్పరు. కానీ వీళ్ళు అంటున్నారు, కనులారా ఏది చూచితిమో. వారి కనులతో ఏం చూశారంటే యేసయ్య ఒక మాట చెప్పాడంట, తుఫాను ఆగిపో అన్నాడంట. ఏమన్నాడు? ఆగిపో తుఫాను నిమ్మళమగునుగాక అనగానే అప్పటి వరకు వాడను అతలాకుతలం చేసి ఇంకా మునిగిపోయేటట్టు పరిస్థితి వచ్చిన పరిస్థితుల్లో భయంకరమైన తుఫాను ఆగకుండా వస్తూ ఉంటే యేసయ్య ఒక్క మాట చెప్పంగానే తుఫాన్ ఏమైపోయింది? ఆగిపోయింది. వీరు కళ్ళారా చూశారా చూడలేదా? చూశారు వీళ్ళు. తరువాత ఇంకా వీళ్ళు చూసిన అనుభవాలు ఎన్నో.
చెరస ఆ యొక్క పేత వస్త్రాలతో చుట్టి లాజరుని సమాధిలో పెట్టారు. అప్పటికి ఎన్ని రోజులైందంట? 4 రోజులైంది. 4 రోజులైన తర్వాత యేసు అక్కడికి వెళ్తే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని అనగానే పేత వస్త్రాలతో చుట్టబడిన వాడు లేచి నడుచుకుంటా వచ్చాడు. వీరు కళ్ళుతో చూశారో చూడలేదా? చూశారా? చూశారు. పాడిన ముట్టంగాల్ని చనిపోయిన వాడు లేచాడు. కుంటివాడు బాగుపడడం చూశాడు. 38 సంవత్సరాల నుంచి కోరేటి దగ్గర పడున్నవాడు బాగుపడడం చూశారు. గుడ్డి వాళ్ళ కనులు తెరవబడడం చూశారు. మూగవారు మాట్లాడడం చూశారు. ఫిడిసుల రోగం గల్లవాడు బాగుపడడం చూశారు. దెయ్యాలు పట్టి వాడికి వాడే కొట్టుకొని చంపుకుంటున్నవాడు యేసే దగ్గరకు వచ్చి సాగిలపడి విడుదల పొంది స్వస్థచిత్తుడై మంచి బట్టలు కొనుక్కొని వెళ్ళడం చూశారు. 10 మంది కుష్టి రోగులు బాగుపడడం వీళ్ళు చూశారు. కుష్ఠరోగి బాగుపడడం చూశారు. రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడడం చూశారు. నడు వంగిపోయిన స్త్రీ బాగుపడడం చూశారు. వీరు ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసేవాడు, దానికి మేమే సాక్షులం, ఆయన బ్రతికి ఉన్న దినాల్లో ఇన్ని అద్భుతాలు చేశాడని వాళ్ళు చూసిన వాటి గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సాక్ష్యం చెప్పట్లేదు. సాక్ష్యం ఇస్తే సంఘం పెరుగుతుంది. సాక్ష్యాన్ని సరిగ్గా చెబితే సంఘం విస్తరిస్తుంది. సాక్ష్యం సరిగ్గా చెబితే ఆత్మలు రక్షించబడతాయి. ఏమి చూస్తూ ఉన్నారు? ఏమి చూస్తూ ఉన్నారు? ఈరోజు చాలామంది ఏమి చూస్తూ ఉన్నారంటే లోపాలను చూస్తూ ఉన్నారు. లోపాలు, మనిషిని యొక్క లోపాలను చూస్తూ ఉన్నారు. ఇవి కాదు చూడాల్సింది, యేసయ్య చేస్తున్న అద్భుతాలను నేరుగా వీక్షించే శక్తి పరిశుద్ధాత్ముడికి ఉంది. ఆ కార్యాలు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇతను అన్నాడు, మేము ఏది కనులారా ఏది చూసామో దాన్ని మీకు చెబుతున్నాం. చూడని దాని గురించి సాక్ష్యం ఇవ్వకూడదు, చూసిన దాని గురించి సాక్ష్యం ఇవ్వాలి. చూసిన దాని గురించి కూడా సరిగ్గా చెప్పాలి సాక్ష్యం. ఏదో ఎక్కువగా చెప్పకూడదు, తక్కువగా చెప్పకూడదు. ఏది చూసామో దాని గురించి ఏం చెప్పాలి? సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత అంటాడు, ఏది నిదానించి కనుగొంటిమో. ఏంటంట? ఏది నిదానించి కనుగొంటిమో. ఏం కనుగొన్నారు వీళ్ళు? ఏది నిదానించి తెలుసుకున్నారు అంటే యేసు ప్రభువారే నిత్య జీవపు మాటలు కల్లవాడు, ఆయన మూలముగానే నిత్య జీవమని ఏం చేశారు? నిదానించి తెలుసుకున్నారు. వారికి వెంటనే అర్థం కాలే యేసు ప్రభువారు. ఆయన చెప్తున్న మాటలు విన్నారు కానీ, ఆయన బోధ విన్నారు, ఆయన అద్భుతాలు చూస్తూ ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి వెంటనే అర్థం కాల. నిదానించి కనుగొన్నారు, ఆయన లాంటి వ్యక్తి భూమి మీద మరి ఎవ్వడును లేడని. స్తోత్రం చెప్తాం. నిదానించి కనుగొన్నారు, ఆయన వలె హింసింపబడి దీవించే వాళ్ళు ఎవరు లేరని. నిదానించి కనుగొన్నారు, ఆయన మనకు రక్షణిస్తాడని. నిదానించి కనుగొన్నారు, ఆయన శ్రమలు సహించినట్టుగా మనం సహించలేము అని. నిదానించి కనుగొన్నారు, ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచాడు. తిరిగి లేచాడు. వాళ్ళు కనుగొన్నారు, తొందరపడలేదు, నిదానించి కనుగొన్నారు. యేసే లెగుస్తాడంటావు అనుకున్నారు. ఆయన లేచాడు, ఆయన శిష్యులకు అగ్గపడ్డాడు, కనిపించాడు కూడా. ఈరోజు కూడా మనం గమనించాలి, ఏ దేవుని గురించి మనం తెలుసుకుంటున్నామో ఆ దేవుని గురించిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అవి మనం నిదానించి కనుగొంటూ ఉంటే అవి అనేక ఆత్మల రక్షణకు కారణమై ఉంటాయి. స్తోత్రం చెప్దాం. నిదానించి కనుగోవడం, సాక్ష్యం ఇచ్చేవాళ్ళు నిదానించి కనుగొనాలి. ఈ శక్తి ఎక్కడిది? ఇది దేవుని ప్రభావమేనా? ఇది దేవుని మహిమేనా? ఇది దేవుని యొక్క చిత్తమేనా? దేవుని యొక్క ఉద్దేశమేనా? దేవుడు ఇలాగ చేస్తాడా? దేవుడు ఇలాగా ప్రవర్తిస్తాడా? దేవుడు ఇలాగా నష్టాన్ని కూడా కలుగు చేస్తాడా? శిక్షిస్తాడా? ప్రేమిస్తాడా అని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకుంటే అర్థమవుతుంది? వెంటనే అర్థం కాదు. నిదానించి కనుగొనాలి. దేవుని ప్రేమను కనుగొనాలి. ఆ ప్రేమలో ఉన్న శిక్షను కనుగొనాలి. ఆ ప్రేమలో ఉన్న సంతోషాన్ని కనుగొనాలి. ఆ ప్రేమలో ఉన్న ఆప్యాయతను కనుగొనాలి. దాని గురించి సాక్ష్యం ఇవ్వాలి. 5వదిగా అంటాడు, మా చేతులు దేనిని తాకి చూచినవో. మా చేతులు దేని తాకి చూచినవో.
ఏం తాకినాయి వీళ్ళ చేతులు అంటే, యేసయ్య పాదాలను వీళ్ళ చేతులు తాకినాయి. యేసయ్యను వీళ్ళు ముట్టుకున్నారు. యేసయ్యతో వీళ్ళ యొక్క చేతులు ఉన్నాయి. ఆయనతో నేరుగా స్పర్శ కలిగింది. ఎంత గొప్ప అనుభవమో, ఎంత గొప్ప సాక్ష్యమో. ఈరోజు కూడా చాలామంది వారి సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు వారి వ్యక్తిగతంగా సేవకుల గురించి గొప్పలు చెప్పడం మొదలు పెడతారు. సేవకుడు ఒక పనివాడు, సేవకుడు తన పనిని జరిగిస్తాడు. అయితే కార్యం చేసేది దేవుడే. ప్రార్థించేవాడు సేవకుడు మాత్రమే, పరిశుద్ధపరిచేవాడు దేవుడు. ప్రార్థించేవాడు సేవకుడు, స్వస్థపరిచేవాడు దేవుడు. ప్రార్థించేవాడు సేవకుడు, విడుదలనిచ్చేవాడు దేవుడు. ప్రార్థించేవాడు సేవకుడు, అద్భుతాలు చేసేది దేవుడు. ప్రార్థించేవాడు సేవకుడు, విడిపించేది దేవుడు. ప్రార్థించేది సేవకుడు, నడిపించేది దేవుడు. ఏ క్రెడిట్ కలగాలి అన్నా మహిమ, ఘనత, ప్రభావములు యేసునికే కలుగునుగాక. ఆమేన్. యేసయ్యకే కలగాలి, యేసయ్యకే చెందాలి. ఈ రోజుల్లో జరుగుతున్న కార్యం ఏంటంటే యేసయ్య గురించి తక్కువైపోతుంది, సేవకుడి గురించి ఎక్కువైపోతుంది. సేవకుల మీద మనసు ఉంటుంది కానీ యేసయ్య మీద మనసు ఉండట్లేదు. ఎందుకు? స్వస్థతల కోసం ఎక్కడెక్కడికో ప్రజలు పరిగెడుతున్నారు. ఎందుకు? అద్భుతాల కోసం ఎక్కడెక్కడికో ప్రజలు పరిగెడుతున్నారు. ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని అక్కడ, ఈ ఊరు కాదని ఆ ఊరు, ఆ ఊరు కాదని ఆ ఊరు, ఎక్కడికెక్కడికో అక్కడ ఆయన గోని పట్టాలు కట్టుకొని ఉపవాసం చేస్తున్నాడంట. ఆయన చెప్పిందంతా జరుగుతుందంట అని అక్కడికి పరిగెడుతున్నారు. అక్కడ 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుందంట, అక్కడికి వెళ్తే బాగుపడతాను అని స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి అక్కడికి పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడికో ప్రజలు పరిగెడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే సేవకులు సరైన సాక్ష్యాన్ని చెప్పడం లేదు. ఉన్న సంఘములో ఉన్న వాళ్ళు కూడా సరైన సాక్ష్యాన్ని చెప్పట్లేదు. ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేసేటప్పుడు రండి ప్రభు మీకు నిత్య జీవమిస్తాడు అని సాక్ష్యం చెప్పడానికి బదులు మా సంఘానికి వస్తే రోగాలు పోతాయి, మా సంఘానికి వస్తే దెయ్యాలు పోతాయి, మా సంఘానికి వస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని పిలిచి వారి ఫోకస్, ఆ పాస్టర్ గారి ఫోకస్ ఎక్కువ అవుతూ ఉంది, దేవుని మహిమ తక్కువ అవుతూ ఉంది. కాబట్టి కడవరి కాలంలో మనం గమనించాలి, మన సాక్ష్యము బాగుండాలి. మన సాక్ష్యము బాగుండడం అంటే మన సాక్ష్యము, మన భక్తి అంట మురికి గుడ్డ లాంటిది. ఎలాంటిది? మన సాక్ష్యం వల్ల ఎవళ్ళు మెచ్చుకోరు. ఎవరిది మంచి సాక్ష్యం కాదు, ఎవరిది మంచి సాక్ష్యం కాదు. ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఎలాగున్నానో మీకు తెలుసు, నేను చాలా మంచివాడిని, ఏ విషయంలో కూడా నా దగ్గర తప్పిదం లేదు, అసలు నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నాడు. అది దేవుడు చెప్పాలి. పర్ఫెక్ట్ అనే సాక్ష్యం ఎవరు చెప్పాలి? నాకు నేను చెప్పుకుంటే సరిపోదు, దేవుడు చెప్పాలి వారి పర్ఫెక్ట్ అని. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. నీ ముఖ్య స్నేహితుని యందు నీవు నమ్మిక ఉంచవద్దు. నీ కౌగిటనున్న దాని ఎదుట నీ పెదవునకు కాపు పెట్టుకో, నమ్మొద్దు ఆయన చెప్తున్నప్పుడు ప్రజలు నమ్మించడానికి వీళ్ళు చెప్పే గొప్ప సాక్ష్యాలు, నేను మంచోడిని, నేను బాగా బోధ చేస్తా, నేను బాగా ప్రార్థన చేస్తా, నేను అద్భుతాలు చేస్తా, నేను ప్రార్థన చేస్తే ఇది ఫోకస్ చేసుకోవడం మూలాన దేవుని వైపు వెళ్ళాల్సిన ప్రజలు దైవుని సేవకుల వైపు తిరుగుతున్నారు. దేవుడు నీతో ఉన్నాడు, వాక్యం వింటున్నారు కదా, లోకములో ఉన్నవాడి కంటే నీలో గొప్పవాడు అని చెప్తున్నారు. గొప్పవాడు లోపల ఉన్నప్పుడు స్వస్థత ఎందుకు ఇవ్వడు? అక్కడికి వెళ్తేనే ఇస్తాడా, ఇక్కడికి వెళ్తేనే ఇస్తాడా? స్థానిక సంఘ కాపర్ ద్వారా దేవుడు స్వస్థత ఇవ్వడా? ఇస్తాడు, కానీ పరుగులెట్టాలి. ఇవి చంచల మనసులు అన్నమాట. సాక్ష్యము సరిగ్గా ఉండాలి. ఏం సాక్ష్యం చెప్పాలి? మనం పరలోకానికి వెళ్ళాలి అన్నా, పరలోకములో ఆయన సన్నిధిలో నిలబడాలన్నా యేసయ్య అన్నాడు, మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎందుకంటే మీ మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి మీ గురించి చెప్పడానికి కాదు, కానీ నా గురించి చెప్పడానికి ఆ శక్తి పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకంటే ఆ శక్తి లోపల ఉన్నవాడు భయపడతాడు.
తన గురించి తాను గొప్ప చెప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. అందుకే అతడు తన గురించి తాను గొప్ప చెప్పుకోడు, తానేంటో చెప్పుకోడు, తన భక్తి ఏంటో చెప్పుకోడు. అతడు లేచి నిలబడినప్పుడల్లా యేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు, సిలువ గురించి మాట్లాడుతూ ఉంటాడు, సిలువ రక్తం గురించి మాట్లాడతాడు, దైవికమైన స్వస్థత గురించి మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని గురించి మాట్లాడతాడు. మహిమ ఘనత ఆయనకి చెల్లినట్లుగా ప్రజల యొక్క మనసులను ప్రభువు తట్టు తిప్పులాగున మాట్లాడతాడు. ప్రతి సమస్యకు ప్రభువు దగ్గర మోకరించి వేడుకోవాలని తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకు వాళ్ళు అలాగా మాట్లాడతారు అంటే వారు దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నారు. దేవుని యొక్క శక్తి కలిగిన తర్వాత జరిగిన కార్యాలు ఎన్నో వారిని పరిశుద్ధాత్మ దేవుడు తాకిన తర్వాత వాళ్ళు దేవుని కొరకు ధైర్యంగా నిలబడి ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు వీళ్ళకి ఎంత ధైర్యం ఎలాగొచ్చిందా అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ధైర్యం లేదు వీళ్ళకి, మాట్లాడాలంటే భయం. కానీ దేవుని శక్తి చేత నింపబడిన తర్వాత కొంతమంది వచ్చి చెప్పారంట, మీరు యేసునామం గురించి ఏం చేయొద్దు, చెప్పొద్దు, మీరు ఈ వాక్యాలు చెప్పొద్దు అని చెప్పారంట. యేసుప్రభు వారితో కూడా చెప్పారుగా, బోధకుడా నువ్వు ఈ మాటలు చెప్పొద్దయ్యా అంటే ఆయన ఏమన్నాడు? చెప్పిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిశీలు చెప్పారు. అప్పుడు ఏమన్నాడు ఆయన వాళ్ళతో? ఓహో అలాగే బ్రదర్, అలాగే ప్రధాన యాజకుడా, అలాగే యాజకులారా నేను చెప్పలే అన్నాడా? చెప్పలేదు. వాళ్ళనన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు నిలువుటంగీలు ధరించుకొని మీ రక్షణ రేకులు పెద్దవి చేసుకొని జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకొని వెళ్ళిపోయారు. మీరు వెళ్ళట్లేదు కదా, వెళ్ళే వాళ్ళని కూడా ఏం చేయట్లా, వెళ్ళట్లేదు అన్నాడు. అందుకే ప్రజలకి బాగా కోపం రేపేశారు వీళ్ళు. ప్రజలకు అర్థమైంది ఒకటి, వీళ్ళకి అర్థమైంది ఒకటి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పొరపాట్లు ప్రజల్ని మోసపుచ్చుతున్నారని యేసయ్య చెబితే ప్రజల్ని రెచ్చగొట్టేసి ఆయన్ని చంపించడానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిపోయారు. కానీ దేవుని శక్తి చేత నింపబడిన పేతురు, యోహాన్లు వారందరూ యేసు ప్రభు వారి గురించి సాక్ష్యముడు మొదలు పెడితే వారికి వచ్చిన ఆటంకాలు ఆపారా? ఆపలా. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ యేసు గురించి మాట్లాడకుండా ఉండలేము. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పిల్లలు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాళ్ళు ఇదే ధైర్యంతో ఉంటారు. ఎవడేమనుకున్న పర్వాలా, దేవుని వాక్యము చెప్పడం ఆపము. ప్రవక్త వాక్యము చెప్పుట మానడు, చెబుతానే ఉంటాడు. తిట్టేవాళ్ళు తిడతానే ఉంటారు, చెడ్డుగా మాట్లాడేవాళ్ళు మాట్లాడే ఉంటారు. సత్యం అర్థం కాక మనోనేత్రాలు మూయబడి అజ్ఞానంతో ఉండి ఏవో రకరకాలుగా వాళ్ళకి ఇష్టమైన రీతిలో మలుచుకుంటారు. అయినప్పటికీ ఆత్మ కలిగిన సేవకుడు, వాక్యశక్తి కలిగిన సేవకుడు తన వాక్కులు తన గురించి సాక్ష్యం ఇవ్వకుండా మానడు. దేవుని యొక్క వాక్శక్తి ఎందుకు? పరలోకములో నిలబడడానికి. ఎందుకు దేవుని యొక్క శక్తి? భూదిగంతముల వరకు సాక్షులై ఉండడానికి. సాక్ష్యం చెప్పాలి, నా యేసు దేవుడు మంచి దేవుడు, నా యేసు దేవుడు గొప్ప దేవుడు, యేసు లేనిదే నేను లేను, నా బ్రతుకును మార్చిన దేవుడు. నీ బ్రతికేంటో చెప్పొద్దు. నువ్వు ఎన్ని సిగరెట్లు తాగావో, ఎంతమంది తాగావో, ఎన్ని వ్యభిచారాలు చేసావో, ఎన్ని దొంగతనాలు చేసావో, నీ రహస్య పాపం ఏంటో ప్రజలకు చెప్పొద్దు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వేమేం కార్యాలు చేసే వాటి వల్ల ఉపయోగం లేదు. పౌలు గారు అంటాడు, పూర్వము నేను హింసకుడును, దోషకుడును, హానికరుడునైన నన్ను అంటాడు. ఏంటంట? 3 మాటలు చెప్పేశాడు. ఏంటంట? హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను ప్రభు పట్టుకున్నాడయ్యా. అంతే. ఆ సాక్ష్యం మంచిది. మనం సాక్ష్యం చెప్పమంటే మన గురించి మనమే గొప్ప చెప్పుకుంటాం. జరిగిపోయిన చెత్త అంతా తీసుకొచ్చి మళ్ళీ ఆ ప్రజలు ఎదురు పెడితే ప్రజలు ఒక సినిమా చూసినట్టు, అబ్బో ఆ పాస్టర్ గారంట ఇదివరకు అట తిరిగేవాడంట, ఇటు తిరిగేవాడంట, తాగేవాడంట, తిరిగేవాడంట, అప్పులు పాలయ్యాడంట, ఆ పరిస్థితి అంట, ఈ పరిస్థితి అంట. పరిస్థితుల గురించి అపోస్తలులు ఎక్కడా సాక్ష్యము చెప్పలేదు. వారి పరిస్థితుల్ని చాలా షార్ట్ కట్లో ఒక్క మాటలో తేల్చేశారు. నేను ఒకప్పుడు మంచోడిని కాదండి, నా హృదయం మంచిది కాదంటే అయిపోయింది సాక్ష్యం. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత
ప్రభు నిన్ను తాకింది సాక్ష్యం ఇవ్వు. ప్రభు నీతో మాట్లాడింది సాక్ష్యం ఇవ్వు. బాప్టిజం పొందిన తర్వాత దేవుని శక్తిని పొందుకున్న విషయం సాక్ష్యం ఇవ్వు. నీ కళ్ళ ఎదుట దేవుడు చేసిన అద్భుతాల గురించి సాక్ష్యం ఇవ్వు. నీ కళ్ళ ఎదుట దేవుడు చేసిన విజయాల గురించి సాక్ష్యం చెప్పు. ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు మార్చబడి మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు ప్రభు తట్టు తిరగాలి. మా సేవకుడి తట్టు కాదు, నీ తట్టు కాదు. విశ్వాసులు సాక్ష్యం ఇచ్చిన, సేవకుడు సాక్ష్యం ఇచ్చిన ప్రజలు ఎటు తిరగాలి? ప్రజలు ఎటు తిరగాలి? ఎటువైపుకి వెళ్ళాలి? యేసు వైపుకు తిరగాలి. స్తోత్రం చెప్తా. చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలంటే మాతో పాటు రాయ అనలా వాళ్ళు అన్నారు, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. సాక్ష్యము ఎలాగుండాలంటే ప్రజల్ని ప్రభు తట్టు తిప్పేదే సాక్ష్యం, మనుషుల తట్టు తిప్పేది కాదు సాక్ష్యం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల్పు వేళ గమనించాలి. కాబట్టి జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారుగనట్లు దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. మొదటిది. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది మెలకువగా ఉండాలి. నేను ఒక విషయాన్ని చెప్పాను దీంట్లో, పరిశుద్ధాత్మ శక్తి గురించి చెప్పాను. రెండవది నిలబడడానికి ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎలాగొస్తుంది? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంది? చూడండి, ఒక దీపం బుడ్లో నూనె ఎంత బాగుంటే వెళ్తారు అంత బాగొస్తుంది, అంతేనే కదా? నూనె అయిపోతూ ఉందనుకో, ఏమవుతుంది? వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి కూడా అంతే. నీలో వచ్చిన పరిశుద్ధాత్ముడు పనిచేయడానికి నువ్వు అనుదినము ప్రార్థించే వ్యక్తివై ఉండాలి. అనుదినం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నేర్పిస్తారంటే ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండడం వల్ల మెలకు కలిగి ఉంటావు. ప్రార్థన 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 చేస్తూ ఉంటావు. ఎందుకు అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయిస్తాడు. ఎక్కడ నిలబడ్డానికంటే పరలోకంలో నిలబడ్డానికి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేకపోతే పెండ్లి కుమారుని చేరుకోలేం. మెలకువ లేకపోతే పెండ్లి కుమారుడితో వెళ్ళలేం. దేవుని యొక్క ఆత్మ ఉండాలి, ప్రార్థన ఉండాలి, మెలకువ ఉండాలి. ఈ మూడు ఉంటే జరగబోయే చాలా కార్యాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించుకొని పరలోకానికి చేరతావు. ఏమేమి ఉండాలి? దేవుని యొక్క శక్తి ఉండాలి. రెండవది ప్రార్థన ఉండాలి. మూడవది ఏముండాలి? మెలకు ఉండాలి. మెలకు ఉండాలి. వారు దివిటీల్లో నూనెందు కానీ వారి దగ్గర తెచ్చుకున్న ఆ యొక్క బుడ్డెల్లో నూనె లేదు. బుద్ధి గల వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే ఆలోచన చేశారు. ఆత్మగల్ల వాళ్ళకి ఆత్మ లేని వాళ్ళకి తేడా ఇదే. సిద్ధపాటు ఇద్దరు కలిగి ఉంటారు. ఆత్మ కలిగిన వాళ్ళు సిద్ధపడతారు, ఆత్మ లేని వాళ్ళు సిద్ధపడతారు. కానీ సిద్ధపాటులో తేడా ఏంటి అంటే వారు వాక్యం విన్నారు, వీళ్ళు వాక్యం విన్నారు. వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి. కానీ ఆత్మ కలిగిన వారి దగ్గర సిద్ధెలలో సపరేట్గా నూనె తీసుకున్నారు. ఎందుకో తెలుసా? వారికి ప్రయాణం ఎంత దూరం ఉందో తెలిసింది, ముందు జరగబోయేది ఏంటిదో తెలిసింది. కాబట్టి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండడానికి కారణం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. స్తోత్రం చెప్తాం. ఆత్మదేవుడు ఆత్మవరాలను అనుగ్రహించి నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడడానికి కావలసినవన్నీ కూడా తెలియజేస్తాడు. నువ్వు సిద్ధపడడానికి కావలసినవన్నీ కూడా ఆత్మదేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. నువ్వు తెలుసుకుంటావు. ఆ సిద్ధపాటులో ఉన్న వాళ్ళు మాత్రమే పరలోకానికి చేరుకుంటారు. సిద్ధపడతారు చాలామంది, కానీ 5 ఏం లేదు, సిద్ధపాటు లేదు. కనుక వారు ఏం చేయబడ్డారు? విడిచిపెట్టబడ్డారు. వాళ్ళు తర్వాత వెళ్ళి అడవుడిగా సిద్ధపడ్డారు. కానీ పెండు కుమారుడు తలుపు వేశారంట. అయ్యా మాకు తలుపు తీ అంటే ఆయన అన్నాడు, మీరెవ్వరో నాకు తెలియదు అన్నాడు. ఆత్మదేవుడు మెలకు కలుగు చేస్తాడు.
ఆ మెలకువ ఎలాగుంటుంది అంటే అన్ని విషయాల్లో మెలకువ కలిగి ఉంటావు. దేవుని కొరకు ఏ ఏ విషయాల్లో నువ్వు సిద్ధపడాలో, ఏ ఏ విషయాలు నేర్చుకోవాలో, ఏ ఏ విషయాలు తెలుసుకోవాలో అవన్నీ నువ్వు తెలుసుకుంటావు. ప్రభు రాజ్యంలో ధైర్యంగా నిలబడతావు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొల్పే ఒక మంచి సందేశాన్ని మనం విన్నాం. ప్రభు కొరకు సాక్షులమై జీవించుదుం గాక, ప్రభు కోసం కడవరకు జీవించుదుం గాక, ప్రభు కోసం గొప్ప సాక్ష్యం ఇచ్చబడలంగా ఉందుం గాక. అట్టి కృప దేవుడు దయచేసి మనలను నడిపించునుగాక.